సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్ రీసెంట్గా ఇన్ఫ్లేషన్కి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళు ఒక మాట అన్నారు. ఇన్ఫ్లేషన్ అయితే చాలా తక్కువ ఉందని అంటున్నారు, కానీ రోజువారీ మన ఖర్చులు మాత్రం మాత్రం తగ్గడం లేదు. ఏ రోజుకి ఆ రోజు ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. ఎంత జీతం వస్తున్నా కూడా ఎవరి స్థాయికి తగ్గట్టు ఎవరికి రూపాయి మిగలట్లేదు. 25,000 సంపాదించే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ ఖర్చులు ఉంటున్నాయి, వాళ్ళకి రూపాయి దాచిపెట్టుకోలేకపోతున్నారు. ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా మాకు ఏం మిగలట్లేదు సార్, నెల వచ్చే లోపల అసలు మొత్తం క్రెడిట్ కార్డులు ఉపయోగించుకోవాల్సి వస్తుంది చివరికి అంటున్నారు. 3 లక్షలు వచ్చే వాళ్ళు కూడా అయ్యి బాబోయ్ మాకు అసలు పేరుకి 3 లక్షలు వస్తుందే కానీ రూపాయి మిగలట్లేదండి, అసలు 3 లక్షలతో సంసారాన్ని ఎలా ఈదాలో అర్థం కావట్లేదు అంటూ కూడా ఎవరి వర్షన్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ గురించి వాళ్ళు చెప్తున్నారు. సో మరి ఏం గవర్నమెంట్ ఏమో అదేం లేదండి, అంతా హ్యాపీగా సాఫీగా సాగుతుంది, జనాలంతా చాలా హ్యాపీగా ఖర్చు పెట్టుకుంటున్నారు తింటున్నారు అని చెప్తున్నారు కదా, మరి మీరేం చెప్తారు? అనిల్ గారు ఏం చెప్తారు దీనికి? నిజం, యాక్చువల్ రెండు వైపులు కూడా నిజమే. ప్రభుత్వం లెక్కల ప్రకారం ఏంటంటే వాళ్ళు ట్రాక్ చేస్తున్న ఐటమ్స్ ఇన్ఫ్లేషన్ ప్రకారం చూసుకుంటే వన్ ఆఫ్ ద లోయెస్ట్, అది కరెక్టే. బట్ ఇక్కడ ప్రభుత్వాన్ని నిందించే కన్నా కూడా మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనలో ఉంది. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్, ఒక కాన్సెప్ట్ ఉంది, ఇంకో ఇన్ఫ్లేషన్, దాన్ని ఏమంటామంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటాం. నువ్వు 25,000 30,000 సంపాదించేప్పుడు ఎంత ఖర్చు ఉందో, నువ్వు శాలరీ పెరిగినప్పుడల్లా నీ లైఫ్ స్టైల్ కూడా పెంచ్ చేసుకుంటూ పోతావు. నువ్వు మీరు అన్నట్టు 50,000 సంపాదించేవాడికి మిగలట్లేదు, 3 లక్షలు సంపాదించేవాడికి మిగలట్లేదు. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ కూడా మనం అలా పెంచ్ చేసుకుంటున్నాము మన ఆదాయంతో పాటు. సో మనం తగ్గట్టు, ఇన్కమ్ తగ్గట్టు ఖర్చులు ఫస్ట్ మొదలు పెడతాం, కరెక్టే. బట్ లెట్సే ఒక సంవత్సరం మనది ఒక 10% శాలరీ ఇంక్రిమెంట్ వచ్చింది, ఆరు ఒక జంప్ చేసాము, ఇంకో కంపెనీకి 20% వస్తే మనం ఖర్చులు కూడా అదే రూపంలో పెంచేస్తున్నాం. సో సేవింగ్స్ అనేది ఆ పర్సంటేజ్ ప్రకారం పెంచట్లేదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. దీన్ని లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ఫస్ట్ జాబ్ 30,000 రూపాయలకు ఒక శాలరీతో ఒకరు జాయిన్ అయ్యారండి. ఫస్ట్ చిన్నగా ఒక పేయింగ్ గెస్ట్లో ఒక రూమ్ తీసుకొని, చిన్న బస్ పాస్ తీసుకొని, సింపుల్ ఫుడ్తో 10,000లో 10,000 10,000-15,000లో 20,000లో మిగిల్చుకొని ఒక 8 నుంచి 10,000 వరకు మిగిల్చేవారు 30,000 జీతం ఉన్నప్పుడు. ఓకే, వేరాజ్ లెట్సే ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఒక 1.5 2 years తర్వాత ₹1,00,000 జీతం అయింది. బట్ జీతం అవగానే ఏంటి, ఇంతకుముందులాగా నేను బస్ పాస్ నడవదే, ఈఎంఐ కార్లో కొనాలి, ఆర్ మంచి పెద్ద బైక్ కొనాలి, దట్ ఈజ్ యాడెడ్. సో ఇన్ని రోజులు నేను నలుగురితో కలిసి టీవీ చూస్తూ ఉన్నాను. లేదు, ఇప్పుడు కొత్తగా ఆఫీస్లో అందరు నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు, జియో హాట్స్టార్ చూస్తున్నారు, మన ప్రైమ్ వీడియో చూస్తున్నారు, నాకు లేదే సబ్స్క్రిప్షన్స్ కావాలి. అందరూ అప్పుడు చిన్న ఫోను ఓపో ఫోన్ వాడేవాడిని 10,000ది, ఇప్పుడు అది వాడితే మరీ నామోషిగా ఉంటుంది. నాకు ₹1,00,000 జీతం, శాంసంగ్ ఫోన్ వాడతాను లేదా యాపిల్ వాడతాను, అడిషనల్ గ్యాజెట్ ఖర్చులు. ఇంతకుముందు 30,000లో నాకు ఎక్కడికి వెళ్ళలేకపోయాను, ఇప్పుడు సంపాదిస్తున్నాను, ఒక చిన్న ట్రిప్ కన్నా వెళ్ళొస్తాను, గోవా వెళ్తాను, ఆర్ ఫ్రెండ్స్తో వాళ్ళతో వెళ్తాను, లేకపోతే ఇంకో చోట ఎక్కడికి వెళ్తాను, వెకేషన్స్. ఇవన్నీ లైఫ్ స్టైల్ చాయిసెస్, ఇవన్నీ లైఫ్ స్టైల్ పెంచుకునే ఎక్స్పెన్సెస్. దీనివల్ల స్టిల్ మంత్ ఎండ్కి వచ్చేవరకు ఇక్కడ కూడా నువ్వు ఇంతకుముందు ఎంత 5 నుంచి 7,000 10,000 ఇప్పుడు అంతే చేస్తున్నావు ₹1,00,000 జీతం. ఎందుకయ్యా అంటే నువ్వు లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ పెంచావు అని సేవింగ్స్ పెంచట్లేదు. సేవింగ్స్ అదే ప్రపోర్షన్లో, అరే నేను 30,000 జీతం అప్పుడు నేను నెలకి 7 నుంచి 10,000 సేవ్ చేశాను, అంటే 25-30% చేశాను, ఇప్పుడు 1,00,000 కూడా 30,000 సేవ్ చేస్తాను అని ప్రయారిటీ లేకుండా ఎక్స్పెన్సెస్ ప్రయారిటీ ఇస్తున్నాము, కానీ మన సేవింగ్స్కి ఇవ్వట్లేదు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్లో ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతూ ఉంది, నీ స్టాండర్డ్ హౌస్ పెంచుకుంటున్నావు. దెన్ సింపుల్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటే నీ స్పెండింగ్ రైజ్ అవుతుంది. మామూలుగా ఇన్ఫ్లేషన్ అంటేనేమో ప్రైజెస్ రైజ్ అవుతున్నాయి. ఇక్కడ ప్రైజెస్ రైజ్ అవ్వడం కాదు ఇష్యూ, నువ్వు అడిషనల్ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఇన్స్టెంట్గా నీకు ఇన్స్టాగ్రామ్లో కొత్త ఏదో కనబడింది, అవసరం ఉన్నా లేకున్నా క్లిక్ కొట్టేస్తావు, యూపీఐ యాప్ ఓపెన్ అవుతుంది, అది ఎంత ₹700 అంటావు. నువ్వు తీరా నెలకు చూసుకుంటే 10 ఆర్డర్లు పెట్టావు, 700 × 10 ₹7,000 అడిషనల్ ఖర్చులు. దానివల్ల ఎంత నీకు అడ్వాంటేజ్ అయిందండి తెలీదు. బట్ జస్ట్ బికాజ్ నౌ యూ హ్యావ్ యాక్సెస్, కొంచెం శాలరీ పెద్దగా కనబడింది, దాని తగ్గట్టు నేను ఖర్చు పెంచుతున్నావు కానీ
శాలరీ పెరిగినట్టు నేను సేవింగ్స్ పెంచాలనే ఆలోచన చాలా కొద్ది మందిలో మాత్రమే ఉందన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద కామన్ థింగ్. సో ఇక్కడ మీరు చూస్తే అన్నిటికీ అప్గ్రేడ్ ఎవ్రీథింగ్. ఇంతకుముందు 1 BHKలో అడ్జస్ట్ అయిపోయే వాళ్ళం 40,000 30,000 శాలరీ దగ్గర. లేదు, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి 2 BHK ప్రపోర్షనల్లీ గాన్. ఇంతకుముందు ర్యాపిడో బైక్ మీద వెళ్ళేవాళ్ళం. నేను ఇప్పుడు ఆఫీస్లో చిన్న అసిస్టెంట్ మేనేజర్, క్యాబ్లో వెళ్తున్నాం, గాన్. ఇంతకుముందు ట్రైన్లో వెళ్ళేవాళ్ళం. నేను ఇప్పుడు ట్రైన్ ఏంటి, నేను ఫ్లైట్లో వెళ్తాను, నెలకు 2 నెలలకు ఒకసారి వెళ్ళేది 8,000 గాన్. దెన్ సబ్స్క్రిప్షన్ స్క్రీన్ నువ్వు చూసుకుంటే ఇంతకుముందు జీమెయిల్ నీ దగ్గర ఫ్రీ ఉండింది. అదే నేను ఇప్పుడు చాలా పని చేస్తున్నాను, నేను నెలకు ఒక 600 జీమెయిల్ కడతాను. ఇంకా ఏదైనా సరే నేను డ్రైవ్కి కానీ వేరే వాటికైనా సరే, ట్విట్టర్లో కానీ ప్రతిదానికి ప్రీమియం కట్టేస్తాం. డిష్ రీఛార్జ్లు, ఓటీటీలు ప్రీమియం అయిపోతాయి, ఓటీటీలు, జిమ్ మెంబర్షిప్. ఇంతకుముందు జిమ్ లేదు, ఇప్పుడు జిమ్లో కట్టేయాలి ఈ సంవత్సరం. ఇంతకుముందు లుక్ గురించి ఆలోచించే వాళ్ళం కదా, ప్రతి నెల ఇప్పుడు ఒక 5,000 పెట్టి 3,000 పెట్టి ఫేస్ వాషింగ్లో అన్నీ చేసుకోవడం. సో ఇవన్నీ సబ్స్క్రిప్షన్ పెరుగుతూ ఉన్నాయి. దెన్ సోషల్ స్పెండింగ్. ఇంతకుముందు బట్టలు సింపుల్గా ఆలోచించేవాడి కాదు, ఇప్పుడు కాస్ట్లీ వీకెండ్. సార్ అంతకు ముందు బట్టలు అంటే ఏ సంక్రాంతికో దీపావళికో ఏదైనా మన బంధువులకు సంబంధించి ముఖ్యమైన వాళ్ళ పెళ్ళి ఉంటే బట్టలు కొనుక్కున్నాను అంటే సంవత్సరానికి 2-3 సార్లు కొనుక్కునే వాళ్ళు. మాక్సిమం 2-3 సార్లు అంటే చాలా పెద్ద విషయం ఇంట్లో వాళ్ళకి. ఈ రోజు ఫ్లిప్కార్ట్లో, మింత్రాలో, ఇంకా ఎన్నో రకాల వాచ్లని, బట్టలని, ఇంకా షూస్ అని, ఒక్కొక్క మనిషికి షూస్ ఇంట్లో 5 జతలు 10 జతలు ఉంటున్నాయి. అవును. అసలు ఇంకా స్విగ్గీలో, జొమాటోలో అయితే ఇంకా కాలింగ్ బెల్ కొట్టిన రోజంటూ ఉండదు ఒక్కొక్క ఇంటికి, అలా ఉంది సిచ్యువేషన్. అవును. సో ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు సోషల్ స్పెండింగ్, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్లో అప్గ్రేడింగ్ ఎవ్రీథింగ్, సబ్స్క్రిప్షన్సే కాకుండా సోషల్ స్పెండింగ్ చాలా ఇంపార్టెంట్. కాస్ట్లీ వీకెండ్స్, ఈ వీకెండ్ ఏం చేస్తావు? ఓకే, సినిమాలకే కానీ అన్ని ఎక్స్పెండిచర్. డిన్నర్స్, మనం సోషల్లీ కూడా అప్గ్రేడ్ అయ్యాం కాబట్టి డిన్నర్స్, ఫ్రెండ్స్ డిన్నర్కి బయటికి వెళ్ళడం బయటికి ఎక్కువ, ఇంట్లో వెడ్డింగ్స్ ఫంక్షన్స్కి వెళ్ళడం ఎక్కువ అవుతుంది, గిఫ్ట్స్ ఇవ్వడం పెద్దగా అవుతుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్, మీ శాలరీ ఎక్కువైంది. డెస్టినేషన్ ట్రిప్స్. సో ఎందుకు అందరు చేస్తున్నారు? నాట్ బికాజ్ ఇట్స్ అవసరం, అందరూ చుట్టూతా చేస్తున్నారు కాబట్టి నేను చేయాలి. వ్యాలిడేషన్, సోషల్ వ్యాలిడేషన్ పెరిగిపోయింది. సో ఇవన్నీ ఏంటంటే దీంతో పాటు టెక్నాలజీ, నేను చెప్పాను ఆల్రెడీ, గ్యాడ్జెట్ అప్గ్రేడ్. ఎవ్రీ 2 yearsకి ఒక కొత్త ఫోను, కొత్త డివైజ్లు. సో ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే నీ యాక్చువల్ ఎక్స్పెండిచర్, అవసరాన్ని, బేసిక్ ఖర్చులకి 2 నుంచి 3 రెట్లు ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం వల్ల నువ్వు ఎంత ఎక్కువ సంపాదన పెరిగినా కూడా నీ సేవింగ్ రేట్ పెంచుకోవట్లేదు, సేవింగ్ అమౌంట్ సేమ్ ఉంచుతున్నావు. యూఆర్ నాట్ రెడ్యూసింగ్ ద సేవింగ్. నువ్వు అప్పుడు 10,000 ఎస్ఐ పే చేసేవాడు, ఇప్పుడు 10,000 చేస్తున్నావు. బట్ నీ ఇన్కమ్ మాత్రం 3 రెట్లు 4 రెట్లు అయింది. అప్పుడు కడుతున్న సేవింగ్స్ కడుతుంది, ఇప్పటికి కడుతుంది, సేమ్ ఉంది. సో లైఫ్ ఎప్పుడైనా సరే వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సేవింగ్ రేట్ మాత్రం షింకింగ్ చేసుకోవద్దు. ఎంత శాలరీ పెరిగినా సరే దాని తగ్గట్టు సేవింగ్స్ రేట్ సేమ్ ఉంచాలి, అమౌంట్ పెరుగుతూ ఉండాలి. నీకు సంవత్సరానికి ఒక 15% శాలరీ పెరిగితే, ఆ కొత్త జాబ్ మారినప్పుడు 20% పెరిగిందంటే ఆ 20% నీ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ నీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా. మీరు చిట్టు కడుతున్నారు, ఒక ల్యాండ్ కడుతున్నారు, దేనికైనా. ఇంతకుముందు 10,000 కడుతున్నారు, ఇప్పుడు శాలరీ ప్రపోర్షనల్ 30% పెరిగింది, 13,000 కట్టండి. దెన్ యూ హ్యావ్ సఫిషియంట్ అమౌంట్ ఉంటుంది. అంతే తప్ప లేకపోతే ఇబ్బందులు పడతాం. అండ్ కొన్ని కేసుల్లో డీలే చేయాల్సి వస్తుంది. జస్ట్ బికాజ్ యూ సడన్లీ పెరగగానే నీ గోల్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు బైక్ మీద ర్యాపిడో వెళ్తే ఇప్పుడు కొన్ని రోజులు అలాగే వెళ్ళు, అప్పుడే నీ సేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. స్లోగా డీలేడ్ గ్రాటిఫికేషన్ అనేది మర్చిపోతూ ఉన్నాము. ఇంతకుముందు ఏంటంటే డీలేడ్ గ్రాటిఫికేషన్ ఒక మంచి అట్రిబ్యూట్. అరే వాడు ఉన్నంత కన్నా కూడా తక్కువ బతుకుతున్నాడు అనేది గొప్ప వ్యక్తిత్వం. ఇప్పుడు ఉన్నది లేని తెచ్చి అప్పు తెచ్చి మరీ ఖర్చు పెట్టడం అనేది ఒక రకమైన ఫ్యాషన్ అయిపోయింది. సో వేరెవర్ యూ క్యాన్ అవాయిడ్ ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ కన్నా కొంచెం ఆగండి. మీరు ట్రిప్కి వెళ్దాం, మేబీ ఇట్ కెన్ వెయిట్. ఒక అప్గ్రేడ్ ఫోన్ ఇంకొక 6 నెలలు వెయిట్ చేయండి, 6 నెలలు ఇంకా సేవింగ్స్ పెరుగుతాయి. సో అండ్ మినిమం లైఫ్ స్టైల్ అనేది ఇంతే పెంచుకోవాలి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళని చూసి సోషల్ వ్యాలిడేషన్ కోసం మాత్రం అస్సలు పెరగద్దు. దట్స్ వేర్ యాక్చువల్లీ స్పిరిచువాలిటీ కమ్స్ ఇన్ టు పిక్చర్. యూ గ్రో యువర్ సెల్ఫ్ వర్క్ ప్లేస్లో అన్నీ పెరగండి, బట్ ఖర్చులు మాత్రం అయినంత వరకు అదుపులో ఉంచుకొని సేవింగ్స్ రేట్ అదే మెయింటైన్ చేసుకుంటే మీరు ఒక 1 year ఇది చేసాం. ఎస్పెషల్లీ నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే కన్సిడరింగ్ 2026 ఇప్పుడు వస్తూ ఉంది, చాలా మందికి రెజల్యూషన్స్ ఉంటాయి. ఈ రెజల్యూషన్ అప్పుడు ఏంటంటే నా లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ పెంచుకోను
ఐ విల్ హ్యావ్ మోర్ టైమ్ ఫర్ మై సెల్ఫ్, నా ప్రొఫెషనల్ గ్రోత్కి, నా కెరియర్ గ్రోత్కి, నా ఫ్యామిలీ గ్రోత్కి టైం ఎక్కువ ఇస్తాను, రాదర్ దాన్ వేస్టింగ్ మోర్ మనీ ఆన్ అనవసరమైన లగ్జరీ కోసం వెళ్ళకుండా ఒక సంవత్సరం కష్టపడతాను అని ఒక గోల్ పెట్టుకొని సేవ్ చేస్తే ఐఎమ్ షూర్ యూ విల్ హ్యావ్ వండర్ఫుల్ మనీ. మీరు ఇంతకుముందు సేవ్ చేసేదానికన్నా డబల్ సేవింగ్ ఈ ఇయర్ అవుతుంది. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద గుడ్ ఫైనాన్షియల్ గోల్ ఈ సంవత్సరం, కొత్త సంవత్సరం మనం తీసుకునే లక్ష్యాల్లో. ఇన్ఫ్లేషన్ని, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ని పెంచకుండా ఏమి చేస్తాను అనేది ఒకటి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది తెలియని, కనబడని, కంటికి కనబడని తెలియని ఖర్చులు. ఇది మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని, మీరు రిటైర్ అయ్యే టయానికి ఇవి కంట్రోల్ లేకపోతే ఏంటంటే ఇంకొక 10 సంవత్సరాలు ఎక్స్ట్రా పని చేయాల్సి వస్తుంది. ఇట్లాగే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ పెంచుకుంటూ పోతే. అదే కంట్రోల్లో పెట్టుకుంటే మీరు ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది తొందరగా వస్తుంది. సో ఇది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరూ అర్థం చేసుకోవాల్సిన అంశం. ప్రతి ఒక్కరూ ఒకసారి తన బడ్జెట్లో నేను ఈ అన్ప్లాన్డ్ ఖర్చులు ఎంత పెడుతున్నాను, నా సేవింగ్స్ రేట్ ఈక్వలెంట్గా పెంచుతున్నా లేదా అని ఒక్కసారి అనలైజ్ చేసుకుంటే దే విల్ రియలైజ్. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. 2026 నూతన సంవత్సరం నుంచి ఎక్స్పెన్సెస్కి సంబంధించిన రెజల్యూషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.